ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మొదటిగా ప్రకటన చెప్తున్నాను, వినండి. ఈరోజు రాత్రి యథావిధిగా నల్లపాడులో తురకపాలెంలో రాజీవ్ హాల్లో ఉంటుంది. ఖచ్చితంగా మీరు అక్కడ చేరుతున్నటువంటి వారు ఖచ్చితంగా చేరండి. దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్ గ్రంథం చదువుకుందాం అండి. బైబిల్ గ్రంథం చదువుకుందాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుష్యుని మీరు పంపవలెను. 6వ వచనం చదువుకుందాం. 6వ వచనం. యోదా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు, ఇస్మాకారు గోత్రములకు యోసేపు కుమారుడైన ఈగాలు, ఈ రీతిగా 12 గోత్రముల వారిని ఎన్నుకొని దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. అలాగనే యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం అండి. యోదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా, కెనేజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగు మనవి చేసెను, కాదేశు బర్నియాలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియో నిన్ను గూర్చియో చెప్పిన మాటని వెరుగుదువు. దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నియాలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికి భయపడక నేను చూసినట్టే అతనికి వర్తమానము తెచ్చి తిని, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగ చేయగా, నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిని. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాచ్ఛముగా ఉండునెను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇది నాన్న ఒక యవనస్తుడైనటువంటి ఒక నాయకుని గూర్చి మనము జ్ఞాపకం చేసుకుందాం. యవనస్తుడైనటువంటి నాయకుడు, అతని పేరు కాలేబు. ఏం పేరు చెప్పండి? కాలేబు అనే పేరుకి అర్థం వేట కుక్క, మంచి నమ్మకమైన వాడు. పేరు అలా ఉండవచ్చు కానీ, అతని పేరుకి అర్థం అలా ఉండవచ్చు కానీ, అతడు నమ్మకమైన వాడు. ఎవరైనా సరే మనుషులకు పేర్లు పెట్టేటప్పుడు, పిల్లలకి పేర్లు పెట్టుకునేటప్పుడు కుక్క, నక్క, పంది అని పెట్టుకునే వాళ్ళు ఉన్నారా? ఇంటి పేర్లు ఉన్నాయి. కొంతమందికి ఇంటి పేర్లు ఉన్నాయి, కుక్క అని, నక్క అని, పంది అని. ఇలాగా ఇస్రాయల్ గారు వాళ్ళ ఇంటి పేరు పంది. ఇంకొకళ్ళు ఉన్నారు నక్క, మా ఇంటి పక్కన ఉన్నారు. ఆనందబాబు గారి ఇంటి పేరు కూడా నక్క, ఆనందబాబు గారు. కుక్కమూళ్ళలో ఉన్నారు. ఇలాగా జంతువుల పేర్లు ఇంటి పేర్లు అయి ఉండొచ్చు కానీ మనుషులకు ఎవరు కూడా జంతువుల పేర్లు పెట్టుకోరు. మన పిల్లలకు పేర్లు పెట్టాలనుకున్నా ఏం పేర్లు పెడతాను చెప్పండి? స్వీట్గా ఉండాలని స్వీటీ అంటాం, తీయగా ఉండాలని హనీ అంటాం.
సంతోషంగా ఉండాలని జాయ్ అంటాం. ఇంకా యాక్టర్లను పోలి ఉండాలని యాక్టర్ల పేర్లు పెడతాం. సీరియల్స్లో ఉన్న యాక్టర్ల పేర్లు కూడా పెడుతున్నారు ఈ మధ్యకాలంలో. పేరుకు తగ్గట్టుగా వాళ్ళు అలా ఉంటారో లేదో తెలియదు, కానీ సంతోషం అని పేరు, ఆనందం అని పేరు ఇలా పెట్టుకున్నప్పుడు వారు ఆ పేరుకు తగ్గట్టు ఉంటారో ఉండరో. కానీ ఈ నాయకుడైన యవనస్తునికి పెట్టబడినటువంటి పేరు వేట కుక్క అనేటువంటి అర్థం ఉంది. ఎందుకు పెట్టారో తెలీదు తల్లిదండ్రులు. కాలేబు అనేటువంటి పేరుకి కుక్క అని అర్థం. ఈ కుక్కలో ఉన్నటువంటి స్వభావాలు 2 రకాలుగా బైబిల్ గ్రంథం వివరిస్తుంది. దేవుడు ప్రవక్తలతో చెప్పినప్పుడు తన ప్రవక్తలను గూర్చి దేవుడు వివరించిన వివరణ బహు ఘోరముగా ఉన్నది. నా యాజకులు లేక ప్రవక్తలు ఎలాంటి వారు అన్నాడంటే దేవుడు మొరగలేని మూగ కుక్కలు అన్నాడు. వారు ఎంత తినినను భోజనముకు ఆహారముకు ఆతృత పడతారు. మొరగలేని మూగ కుక్కలు అన్నాడు. ఎలా పోల్చాడు సావుకులను. వారు కాపలా కాయరు, మొరగలేని మూగ కుక్కలు అని పోల్చాడు. అలాగే పౌలు భక్తుడు అన్నాడు, తినిన దానిని కక్కివేసి మరలా ఆ కుక్క వాంతికి తిరిగినట్లుగా, అంటే కక్కింది మరలా తినేటట్లుగా ఉంటారు అని కుక్కను గూర్చి చెప్పబడింది. ఇది కుక్క స్వభావంలోని మొదటి భాగం. కుక్కలోని 2వ భాగం ఉంది, కుక్క స్వభావం. ఏమిటి ఆ స్వభావం అంటే, విశ్వాసమునకు ఏదైనా చెప్పాలంటే ఎవరిని చెప్తారు? కుక్కకున్న విశ్వాసం కూడా లేదు నీకు అంటారు. వాస్తవమే, కుక్కని ఇంటికి కాపలా కాస్తుంది. ఎందుకు? నీవు వండగానే పలావు ఒక బేషన్లో వేసి దాని ముందు పెడతావా? నీవు తిన్న తర్వాత తినేటప్పుడు కూడా వెయ్యో. తిని అయిపోయిన తర్వాత ఎంగిలి ఏదన్నా ఉంటే అప్పుడు తీసుకెళ్ళి దానికి ఆ బోనుకున్నటువంటి మొత్తం అడిపీకి తెల్లగా చేసి అప్పుడన్నా వేస్తావేమో చూస్తూ ఉంటుంది. అది మీ దగ్గరే కూర్చొని అప్పుడు కూడా అయ్యో ఏం చేస్తావు? దాన్ని పలుగులు నవిలేసి అప్పుడు పోస్తావు. అది దానికి పెట్టేది. అది తిని కూడా ఆ కుక్క నీ ఇంటి ముందే కాపలాగుంటుంది విశ్వాసముతో. విశ్వాసమునకు ప్రతీకగా కుక్కను చెప్పుకుంటారు. నమ్మకత్వానికి ప్రతీకగా కుక్కను చెప్పుకుంటారు. కాబట్టి ఈ యవనస్తుని యొక్క పేరులో కుక్క ఉంది. ఈ కుక్క వేట కుక్క, వేటాడుతుంది. ఎవరిని అంటే యజమానిని కాదు, యజమానికి హాని కలిగించే వారిని వేటాడి చంపుతుంది. వేట కుక్క అని అతనికి అర్థం వచ్చే పేరు పెట్టబడింది. కాలేబు అనే పేరుకి అర్థం వేట కుక్క. ప్రియ సహోదరి సహోదరులారా, ఐగుప్తు దేశములో నుండి దేవుడు మోషే గారి నాయకత్వములో ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపిస్తూ అరణ్యములోనికి తీసుకొని వచ్చినప్పుడు, పారాను అరణ్యములో వారందరూ ఉండగా, పారాను అరణ్యములో నుండి ఇశ్రాయేలీయుల ప్రజలు ఆ వాగ్దానము చేయబడిన ప్రాంతమునికి వెళ్ళడానికి భయపడుతూ ఉన్నప్పుడు దేవుడు దైవజనుడైన మోషే గారితో చెప్పాడు, మోషే ప్రజలందరిలో నుండి 12 గోత్రాలలో నుండి ఒక 12 మందిని ప్రత్యేకించు వారిని. ఆ 12 మంది కూడా ఎవరై ఉండాలి అంటే వారి గోత్రమునకు ప్రముఖులై ఉండాలి, అధికారులై ఉండాలి.
ఆ గోత్రములో వారు చెప్పిన మాట ఆ గోత్రికులందరూ 100 మంది ఉండని, 1000 మంది ఉండని, లక్షల మంది ఉన్నా సరే ఆ ఒక్కడి మాట వినేటట్లుగా ఉండాలి. అలాంటి నమ్మకస్తుని, నాయకత్వం కలిగిన వాడిని ఎన్నుకో, 12 గోత్రాల నుండి 12 మందిని తీసుకో అని దేవుడు వారి పేర్లు చెప్పాడు. గోత్రాల్లో నుంచి దేవునికి తెలియదు ఏముందండి కదా. అందుకని ఆ 12 మందిలో యెఫున్నె కుమారుడైన కాలేబు అని దేవుడు చెప్పాడు. కాలేబు కుక్క కదా, కుక్క స్వభావం అని అర్థం వచ్చే పేరు పెట్టారు కదా. మరి ఎందుకు అతన్ని ఎన్నుకోవాల్సి వచ్చింది? కారణం ఏమిటి? ఏ పనికైనా ఎవరినైనా ఎన్నుకున్నారు అంటే వారిలో యోగ్యత, వారు సామర్థ్యత కలిగిన వారై ఉంటేనే మనము కూడా వారిని ఎంచుకుంటాం, ఎన్నుకుంటాం. మన గ్రామంలో పెద్దలను ఎన్నుకోవాలి. మన గ్రామంలో పెద్దలను ఎన్నుకోవాలంటే ఆ పెద్దలకు ఉండవలసిన గుణ లక్షణాలు, నాయకత్వపు లక్షణాలను బట్టే వారిని మనం ఎన్నుకుంటాం. ఏ గ్రామంలోనైనా సరే సంఘ పెద్దలను ఎన్నుకోవాలి అంటే వారి యోగ్యతను బట్టి, వారి సామర్థ్యాన్ని బట్టి ఎన్నుకుంటారు. కొంతమందిలో వీడైతే న్యాయంగా పరిపాలిస్తాడు, న్యాయంగా తీర్పు చెబుతాడు. ఎవరికైనా ఇద్దరు గొడవలకు వస్తే వారిద్దరిని కూర్చోబెట్టి న్యాయం వైపు మాట్లాడతాడు. తప్పు ఉన్న వారిని ఖండిస్తాడు, న్యాయంగా ఉంటాడు. రా వీడిని ఒక పెద్దగా పెట్టండి. మరొకరిని పెడతారు, వీడు బయట ఉంటే మన సంఘాన్ని జడగొడతాడు రా, లేదా మన గ్రామాన్ని జడగొడతాడు, మన గ్రూప్ని జడగొడతాడు, పెట్టండి వీళ్ళని పెద్దగా. చూడండి స్వభావాలు ఎలా ఎన్నుకుంటారు. మరి కొంతమందిని నాయకత్వ లక్షణాలు కలిగిన వారని, అందరినీ పోగు చేయగలరు, గట్టిగా మాట్లాడగలరు, అందరినీ ఏకతాటిగా నడిపించగలరు అని పెట్టండి పెద్దగా అంటారు. ఇలాంటి గుణలక్షణములు సామర్థ్యము కలిగి ఉండాలి, నమ్మకత్వం కలిగి ఉండాలి. అలాంటి వారిని పెద్దలుగా ఎంచుకునేవారు ఇదివరకు. ఇప్పుడు ఎందుకు ఎలా ఎంచుకుంటున్నారో మాకైతే తెలియదు. అది ఒక గ్రామానికో, ఒక పట్టణానికో, ఒక సంఘానికో నాయకులుగా ఉండాలి అంటే నాయకత్వం లక్షణం కలిగి ఉండాలి, నమ్మకత్వం కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. సంఘములో నాయకులుగా ఉండాలంటే దేవుడు కూడా తన సేవ కొరకు ఎవరినైనా ఎన్నుకోవాలి అంటే ఎవరిని పడితే వారిని ఎన్నుకోవడం కాదు, ఎవరిని పడితే వారిని కాదు. వారిలో నమ్మకత్వాన్ని చూస్తాడు, వారిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని చూస్తాడు, దేవుని ఎదుట వారికి ఉన్నటువంటి పరిశుద్ధతను పరిశీలిస్తాడు. ఇవేమీ లేకుండా కూడా చాలామంది దేవుని సేవ చేస్తున్నా, నన్ను పిలిచాడండి, నేను సమర్పించుకున్నానండి అనుకుంటూ వస్తే వారి సేవా పరిచర్య అభివృద్ధి చెందదు, అలాగనే ఉంటుంది. 12 మందిని దేవుడు కనుపరిచాడు. ఆ 12 మందిలో యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబు ఉన్నాడు, నూను కుమారుడైన యెహోషువ గారు ఉన్నారు. వేగు చూడడానికి అంటే వీరు ఆ దేశంలోనికి వెళ్ళి మనము వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా, మనము వెళితే నివసించడానికి ఆ ప్రాంతము స్థలము సరిపోతుందా లేదా, మనము వెళితే అక్కడ ప్రాంతము ప్రజలను యుద్ధములో ఓడించగలమా లేదా, వారి బలాబలాలు ఏమిటి అని చూసి రావడానికి వేగుగా పంపించారు 12 మందిని. ఆ 12 మందిలో ఇప్పుడు కాలేబు గారు కూడా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పు. ఏదైనా పనిని పూనితే, సంఘములో ఒక పని నిర్ణయిస్తే, సంఘములో ఒక పని చేద్దామంటే అందులో నీవు ఉండాలి. అందులో నీవు ఉండాలంటే నీలో నాయకత్వ లక్షణం కావాలి, నీలో నైపుణ్యత కావాలి, యోగ్యులుగా ఉండాలి, పరిశుద్ధత కావాలి, ప్రార్థనా పరులై ఉండాలి. ఎవరిని పడితే వారిని ఎన్నుకోవడం, ఎవరు పడితే వారు ఈ పని నేను చేస్తాను అంటే అది కుదిరేది కాదు.
బైబిల్ గ్రంథంలో మనం ఎన్నో చూసాం కదా, ఎన్నో చూసాం. ఉజ్జియా అనేటువంటి అతను ఏం చేశాడు? నేను కూడా దేవాలయమును బాగు చేశా, ప్రజలను సమీకూర్చా, ప్రజలను నేను బలపర్చా, దేవునికి ఇష్టడుగా ఉన్నా, చిన్న వయసులోనే నేను రాజుగా అభిషేకించబడ్డా, చిన్నప్పటి నుంచి నేను బాగానే ఉన్నా, నా యోగ్యత నాకు తెలుసు, నేను కూడా యాజక ధర్మం చేయగలను అని వచ్చి యాజకులందరినీ పక్కన నిలబడమన్నాడు. సరాసరి మందిరంలోనికి వెళుతుంటే అందరూ బ్రతిమలాడారు, అయ్యా అది నీ పని కాదు, రాజ్యం పరిపాలించుకో, నువ్వు ప్రజలను పరిపాలించు, న్యాయ తీర్పులు చెప్పు, నీ పని అది కాదు, యాజకులు మేమున్నాం, మా పని అది, నీవు చేయకూడని పనికి నువ్వు వెళుతున్నావు ఇప్పుడంటే లెక్క చేయలే ఎవరిని. సరాసరి లోపలికి వెళ్ళాడు. వెళ్ళి ఆ ధూప కలశం పట్టుకొని ధూప వేదిక మీదకి రాగానే దేవుడు అతనిని మోత్తాడు. ఎలాగంటే వీళ్ళందరూ బ్రతుకులాడుతున్నా వినకుండా వచ్చినందుకు ముఖములో కుష్ఠరోగం వచ్చేసింది. బాగున్నాడు మనిషి, రాజు యవన కాలంలో, ఇప్పుడు వచ్చి ధూప వేదిక మీద నిలబడగానే పరిశుద్ధ స్థలములో యాజకులు తప్ప ఎవరు రాకూడని స్థలం అది. నాకు సామర్థ్యం ఉంది, నేను బలాబలాలు కలిగిన వాడినని వచ్చి అతను ఏం చేశాడంటే ధూప కలశం పట్టుకోగానే ముఖంలో మార్పు వచ్చేసింది. కుష్ఠరోగిని వెంటనే గుర్తించవచ్చు. వారి ముఖం అంతా ముడుచుకుపోయి ఉంటుంది, ముక్కు పైకి లేచి ఉంటుంది, కళ్ళు పోయి ఉంటుంది, రెప్పలు పోయి ఉంటాయి. ఇలాగా కుష్ఠరోగిని వెంటనే గుర్తించవచ్చు. అతని నొసటన పుండు పుట్టింది, రసిక గారుతుంది. వెంటనే వారు అందరూ అన్నారు, అయ్యా దేవుడు నిన్ను ముట్టాడు, ఇది నీ పని కాదు, నువ్వు చేస్తున్నావు, మేము వద్దన్నా కానీ బలవంతంగా వచ్చావు, కాబట్టి దేవుడు నిన్ను మొత్తాడు, చూసుకో అన్నాడు. వెంటనే అర్థమైపోయింది, ఆయనకి కూడా అర్థమైపోయింది, నేను ఇక్కడ నిలబడవలసిన వాడిని కాదు, నేను వెళ్తున్నాను కానీ అంటే వారందరూ బయటికి ఆయనను త్వరపెట్టి నెట్టేశారంట బయటికి. ఎవరైతే ఏమైంది, రాజు అయితే మాకేం ఎక్కువ, నువ్వు ఎవరిమైనా పర్వాలేదు, చేయకూడని పని చేస్తున్నావు నీవు అని చెప్పేసి ఆయన బయటికి నెట్టేశారు. రాజ్యాన్ని పరిపాలించుకోవలసిన వాడు, రాజరికంగా ఉండవలసిన వాడు, 8 సంవత్సరాల వయసులోనే అతను రాజుగా వచ్చాడు, చిన్న వయసులో వచ్చాడు, బాగానే ఉన్నాడు అనుకున్నాడు. సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను ఎందుకు ఎంచుకున్నాడో, దేని కొరకు నిన్ను నిర్ణయించాడో ఆ పనిలోనే ఉండాలి. సంఘంలో కొన్ని పనులు ఉంటాయి. పంచిపెట్టువారు కొంతమంది ఉంటారు, వారు యథార్థతతో పంచిపెట్టాలి. పాటలు పాడే వారం కొంతమందికే ఇస్తాడు, ప్రార్థన చేసే వారం కొంతమందికే ఇస్తాడు, ప్రసంగం చేసే వారం కొంతమందికే ఇస్తాడు. నేను కూడా పంచుతానని నేను తీసుకున్నాను అనుకో, అసలు మనిషికి ఎంత పెట్టాలో తెలియకుండా నేను పంచుతూ ఉంటే వెనకలకి ఏం సరిపోవు. రోజు పంచే వాళ్ళకి అనుభవం అది. అది బేషన్లు ఎన్ని ఉన్నాయి, ఎంత పట్టుకోవాలి, ఎంతమంది ఉన్నారు వారికే తెలుస్తుంది. పాట పాడడానికి ఇచ్చామనుకో, ఎప్పుడు పాడిన వాళ్ళకి పాట పాడడానికి ఇచ్చామనుకో, పలహారం పెట్టేటప్పుడు పాట పాడంటే పలహారం పెట్టడం అయిపోద్ది, వాళ్ళు బేషన్లో తీసుకొని వచ్చి కూర్చుంటారు, వీళ్ళు ఆపుతారు ఏమంటే ఆపరు, ఇక ఇదే చూసుకుంటా పాడుతూ ఉంటారు. వాళ్ళకి తెలీదు. ప్రార్థన చేయమని ఇచ్చామనుకోండి, ఎక్కడ ఏ ప్రార్థన చేయాలో తెలియదు వారికి. వాక్యమునికి ముందు ప్రార్థన చేయండి అన్నాం అనుకో, ఆ వాక్యాన్ని వదిలిపెట్టేసి మిగిలిన విషయాలన్నీ తీసుకొని వస్తారు. అందుకని ఎవరు ఏమి చేయాలో అదే చేయాలి. నేను మా ఇంటికాడ ప్రార్థన చేసి ఇక్కడ కూడా చేస్తానంటే రాదు, ఇంటి దగ్గర పంచాను నేను ఇక్కడ కూడా పంచుతానంటే రాదు, ఇంటి దగ్గర పాడుకుంటా నేను ఎప్పుడు పాడుతున్నా, వంట చేసేటప్పుడు నూరేటప్పుడు పాడుతున్నావు, ఇక్కడ కూడా పాడతానంటే రాదది. నేను కూడా ప్రసంగం చేస్తా, నేను ఎప్పుడు ప్రసంగం, నాకెందుకు రాదు ప్రసంగం అనుకుని ప్రసంగం చేస్తే ప్రసంగ అర్థాలు మారిపోతాయి. సామర్థ్యత కావాలి, నైపుణ్యత కావాలి, పరిశుద్ధత కావాలి. నాయకుడిగా ఉండే లక్షణము ఇతనిలో ఉంది కనుక పేరు అర్థము కుక్క అయితే అయి ఉండొచ్చు, కుక్కలోని రెండవ గుణము, రెండవ భాగము అతనిలో ఖచ్చితంగా ఉంది.
యెహోషువ కాలేబుల్ని దేవుడు ఎన్నుకున్నాడు. దైవజనుడైన మోషే 12 మందిని పిలిచాడు. వారు ఏం చేయాలో చెప్పాడు, ఎక్కడికి వెళ్ళాలో బయలుదేరి వెళ్ళమన్నాడు. అలా వెళుతూ ఉండగా ఆ దేశంలోనికి వచ్చి 12 మంది, వినండి, అందులో ఎంతమంది బయలుదేరారు? 12 మంది వేగు చూసుటకు వచ్చారు. వేగు చూస్తానికి వచ్చి ఆ దేశంలో దక్షిణము నుండి ఉత్తరము వరకు 300 కిలోమీటర్లు 40 రోజులు నడిచి పరిశీలించారు. ఆ పరిశీలనలో 12 మంది గుర్తించినటువంటి విషయాలు తిరిగి వచ్చి ప్రజలకు చెబుతున్నారు. అక్కడ వారు ఏం చూశారో, ఏమి తిన్నారో, ఎలా ఉన్నారో అవన్నీ తిరిగి వచ్చి చెబుతున్నారు. 10 మంది ముందు మాట్లాడారు. 10 మంది మాట్లాడారు. మోషే గారితో చెబుతున్నారు, మోషే గారు మనం ఆ దేశంలోనికి వెళ్ళలేము. ఆ దేశంలో ఉన్న ప్రజలు అనాకీయులు, భారీ కాయము కలిగిన వారు, బాగా బలాఢ్యులు. వారితో మనం యుద్ధం చేయలేము. వారి దగ్గర మేము నిలబడితే వారి దృష్టికి మేము ఎలా ఉన్నామంటే చిన్న పురుగు మిడతల వలె ఉన్నామయ్యా. వారి దృష్టికే కాదు, మా దృష్టికి మేము కూడా అలాగనే అయిపోయాం. ఇలా చూడాల్సి వచ్చింది వారిని. అంత బలాఢ్యులు. వారితో మనం యుద్ధం చేయలేము. ఆ దేశంలోనికి వెళ్ళలేము. ఇదిగో వారు పండించినటువంటి పంట చూడు అని 2 బలాఢ్యులు, ఇశ్రాయేలీలు 2 బలాఢ్యులు కావుడి మీద మోసుకొని వచ్చినట్లుగా ఒక్క ద్రాక్ష గెలను మోసుకొచ్చారు. ఆ చెట్టుకి ద్రాక్ష గెల ఏలబడుతుంది, అక్కడ తెంపారు. దాన్ని మోయడానికి ఒక్కళ్ళకి చేతగాల. మీరు చూస్తే ఒకవేళ ద్రాక్ష గెల ఎంత చూసి ఉంటారు? ఎంత? మనం కొనుక్కొచ్చేటప్పుడు ద్రాక్ష గెల ఇంత ఉంటుంది, అంతే. ఇంత ఉంటుంది, ఈ సైజులో ఉంటుంది. అదే పెద్దది అన్నిటికంటే. అది పార్సల్ వచ్చినప్పుడు మనం కావాలంటే కేజీ కావాలా, అర కేజీ కావాలని కట్ చేసి చివరికి మనకి ఇన్ని ఇస్తాడు. ఇజ్రాయెల్ దేశంలో పాలస్తీనాలో పడినటువంటి ద్రాక్ష గెల కట్ చేస్తే ఒక్కరు మోయలేకపోయారు. కర్రకు కట్టుకొని 2 భుజాల మీద పెట్టుకొని మోసే అంత బలమైనటువంటి ద్రాక్ష గెల వచ్చింది. ఇప్పుడు దాన్ని చూపించి ప్రజలను భయపెడుతున్నారు. ఇదిగో వారు పండించినటువంటి ద్రాక్ష గెలను చూడండి, ఎంత పెద్ద గెలో చూడండి. ఆ మనుషులు అంత భారీ కాయము కలిగిన వారు. మనం వెళ్ళలేము, ఉండలేము, వారితో మనం యుద్ధం చేయలేము అంటున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ 10 మంది చెబుతున్నటువంటి మాటలు ప్రజలను భయపిస్తున్నారు. మనం అక్కడికి వెళ్ళలేము, ఆడ నివసించలేము, వారితో యుద్ధం చేయలేము. అక్కడ అసలు మనం బ్రతకలేము. ఎవరైనా బాప్తీసానికి సిద్ధపడ్డారనుకో, అప్పుడప్పుడు మీరు కూడా చెబుతారుగా, అమ్మాయి నువ్వు ఉండలేవు, ఇప్పుడే ఎందుకు అమ్మాయి, నీకు ఈ వయసులో బాప్తీసం ఎందుకు, నువ్వు ఉండలేవు అమ్మాయి, నువ్వు సరిగ్గా అసలు నీ వయసు కాదు ఇది అని వాళ్ళ యొక్క ఆసక్తిని నీళ్లు జల్లి ఆరిపినట్టు ఆరిపేస్తారు. ఇప్పుడు కాదా, మరి ఎప్పుడు బాప్తీసం తీసుకునే వయసు అంటే కళ్ళు కనపడకుండా అద్దాలు చదువుకుంటామే, పళ్ళన్నీ ఉడిపోయి ఇట్లని అంటూ ఉంటారు. అప్పుడు తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఎందుకు అమ్మాయి నీకు, నీ వయసు ఎంత, 40 సంవత్సరాలు వచ్చినాయమా, ఇంకా 14 తగ్గించి చెప్పుతూ ఉంటుంది. 50 సంవత్సరాల వయసు వచ్చినా నీ వయసు ఎంత అంటే, నాకు చిన్న వయసులో పెళ్లి చేయబట్టి పిల్లలు పుట్టారు, నా వయసు ఎంత అండి అని చెప్పుకుంటూ ఉంటారు. పర్వాలేదు, నీ వయసు చిన్నదే, నిన్న మొన్నే పుట్టావు, నీవు చనిపోతే ఎక్కడికి వెళతావు ఆలోచన ఉందా? నువ్వు చిన్న వయసులో ఉన్నావు, చచ్చిపోతే సరాసరి స్వర్గానికి వెళతావా? చిన్నపిల్లలు దేవుళ్ళు లాంటి వాళ్ళండి అంటూ ఉంటారు చాలామంది. చిన్నపిల్లలు చనిపోతే నోవాహు జలప్రలయంలో చిన్నపిల్లలంతా మంచోళ్ళు, చిన్నపిల్లలు దేవుళ్ళు లాంటి వాళ్ళు. నోవాహు మొత్తాన్ని వాడెక్కించని చెప్పాడు దేవుడు.
చిన్న పిల్లలతో సహా చనిపోయారు జలప్రళయంలో. అంటే అందరూ పాపులే, చిన్నపిల్లలు, యవనస్తులు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, ఆ 8 మంది తప్ప మిగిలిన వారందరూ జలప్రళయంలో నశించిపోయారు. చిన్నపిల్లల్లో కూడా పాపం ఉంది. సొదొమ గొమొర్ర ఆ కాలంలో మనం చూసాం. లోతును త్వరపెట్టినప్పుడు దేవుని దూతలు, నీకు ఇక్కడ ఎవరైనా ఉన్నారా నీ బంధువులు అంటే, అల్లుళ్ళు ఉన్నారయ్యా, పోయాడు మాట్లాడాడు రాలా. కోడళ్ళు ఉన్నారయ్యా, పోయి మాట్లాడాడు రాలా. లోకమునకు పాపమునకు అలవాటు అయినటువంటి వారు దేవుని దగ్గర నిలవలేరు. వింటున్నారా? లోకములో లోకాశలకి, లోక సంబంధమైన జీవితానికి అలవాటు పడ్డవారు, పాపానికి అలవాటు పడ్డవారు, ద్వందార్థాలు బూతులతో మాట్లాడితే అలవాటు పడిన వారు క్రమంగా ఉండలేరు. ఎవరైనా అంతే, ఎవరైనా అంతే. నేను బైబిల్ ట్రైనింగ్ చేసేటప్పుడు మమ్మల్ని పరీక్షించాలని రాత్రి అన్నంలో మజ్జిగ కలిపారు, పెరుగు కూడా కాదు. రాత్రి అన్నంలో మజ్జిగ కలిపి ప్లేట్లో వేయకుండా ఇస్తర్ని 2 భాగాలు చేసి ఇస్తర్ చేతిలో పెట్టి దాంట్లో అన్నం వేశారు. ఎలా తినాలి మేము? ఫోన్లు కూడా లేవు. నేను మా నాన్నకు ఫోన్ చేద్దాం అనుకుంటే ఛార్జీలు కూడా లేవు. లేకపోతే ఆ రోజే వచ్చేసేవాడిని. నేను ఆ రోజే వచ్చేవాడిని. ఏ మున్సిపాలిటీలో రోడ్లు ఉడిసేవాళ్ళ పని ఏదో ఒకటి చూసుకునేవాడిని. ఇంట్లో ఎలా పెంచారో నా తల్లిదండ్రులు నాకు తెలుసు, నేను ఎలా బ్రతికానో నాకు తెలుసు. ఇప్పుడు చేతిలో సగం ఇస్తర పెట్టి మజ్జిగన్నం పోస్తాయి, కారిపోతుంది అటు ఇటు. ఒక చెయ్యొదిని ఒక చేతితో తినాలి. ఎలా తినాలి ఇప్పుడు? అలాంటి పరిస్థితులు కూడా నాకు అలవాటే. అలాంటి పరిస్థితులు కూడా నాకు అలవాటే. బాత్రూమ్లు గడిగా, సావుకులు బట్టలు ఉతికాను, డ్రాయర్లు ఉతికాను, వారి గచ్చు దుడిచా. ఇప్పటికీ చేస్తా పనులన్నీ. మందిరంలో చేస్తా, ఇంట్లో కాదు. ఇప్పటికీ నేను వచ్చి చూడండి, మందిరాన్ని ఊడుస్తాను నేను. ఇప్పుడైనా సరే దేవుని పని చేసే సామర్థ్యత ఉన్నవాడిని. దేవుని స్తోత్రం. పరిచర్య చేయగలను, పాట పాడగలను, ప్రార్థన చేయగలను, ప్రసంగం చేయగలను, సువార్త చేయగలను, హెచ్చరికలు చేయగలను. దేవుని పనిలో ఒక నైపుణ్యత కావాలి. దేవునికి ఇష్టమైతే దేవుడు ఏర్పరచుకొని నేర్పిస్తాడు. నాకు నేనే యోగ్యుని, నేను అన్నిటిలో నేను పర్వాలేదని ఎప్పుడు అనుకోలే. ఇప్పుడు మీ ముందు చెబుతున్నా. నేను అలా అనుకుంటే గర్వించిపోయినట్టే. నేను ముసలోనయ్యాను కాబట్టి ఇంక ఇప్పుడు చెబుతున్నా. పరిశుద్ధత కావాలి. మెయిన్గా పరిపక్వతలోనికి రావాలి. పరిశుద్ధత కావాలి, పరిపక్వతలోనికి రావాలి. లోకమునకు అలవాటు పడ్డావా? ద్వందార్థాలకు అలవాటు పడ్డావా? బూతులతో మాట్లాడటం అలవాటు పడ్డావా? లోక సంబంధమైనటువంటి వ్యాపకాలకు అలవాటు పడ్డావా? నువ్వు బయటికి రాలేవు. రావడానికి కూడా ఇష్టపడవు. ప్రయత్నం చేయవు. అలా లేకపోతే ఏమైపోతావు? నువ్వు ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి, లేదా హైదరాబాద్ నుంచి గుంటూరు వస్తున్నావు. నువ్వు గుంటూరు వచ్చే ట్రైన్ ఎక్కకుండా నువ్వు కర్ణాటక వెళ్ళే ట్రైన్లో కూర్చున్నావు. ఎవరో చెప్పారమ్మా, ఇది ఆంధ్రప్రదేశ్ పోయేది కాదు, కర్ణాటక పోతుందంటే, పోతే పోయింది, ఆడకపోతే పోయింది, పోవటమేగా మాకు కావాల్సిందని కూర్చుంటావా? ఏం చేస్తావు? ప్రయత్నం చేస్తావు. అవునా, అయ్యా నేను ఆ బండికి వెళ్ళాలి గబగబా అన్నీ దించేసుకుంటావు. ఆ ప్రయత్నం కూడా చేయని వారు చాలామంది ఉన్నారు. నా జీవితంలో పరిశుద్ధత కోల్పోయానే, మాటల్లో మార్పు లేదు, చూపుల్లో మార్పు లేదు, జీవితంలో మార్పు లేదు. ప్రభువా, నీకు నేను అంగీకారంగా లేకుండా బ్రతుకుతున్నాను అయ్యా, నన్ను క్షమించయ్యా అని అడగడానికి కూడా ఇష్టపడని వారు చాలామంది ఉన్నారు. అందుకే నీ జీవితం అలాగనే ఉంటుంది. చాలామంది అనుకుంటున్నారు, మాకేమండి, మేము బాగా సంపాదించాం, బాగానే ఉన్నామండి అనుకుంటున్నాం. పైకి శరీర సంబంధమైన అభివృద్ధి, ఆశీర్వాదం కొంతవరకే. దేవుడు తలుచుకుంటే నీ జీవితం ఒక్క క్షణం అంతే. ఆఫ్టర్ ఆల్ అండి మన జీవితం. లక్షల ఆస్తి ఉండొచ్చు,
లక్షలు సంపాదిస్తూ ఉండొచ్చు, దేవుడు తలుచుకుంటే ఒక క్షణమే, అంతే, ఒక క్షణమే. నువ్వెంత ఆరోగ్యవంతులుగా ఉన్నా, ఎంత బలాఢ్యులుగా ఉన్నా, ఏం సంపాదించినా నీ ఆస్తిపాస్తులు, నీ ఆరోగ్యము దేనికి పనికిరాదు. ఒక్క క్షణము దేవుడు తలుచుకుంటే ఫినిష్ అయిపోతాం, అంతే. దేవుడు నన్ను కొట్టాడు తెలుసా, ఆరోగ్యంగా ఉన్న, అబ్బో 40 సంవత్సరాల వయసు దాకా నాతో సైకిల్ దొక్కలేరు, నాతో ఏ పనికి కూడా పోటీ రారు అనుకుంటున్న సమయంలో దేవుడు కొట్టాడు. గర్వం వచ్చిందా, అణిసివేస్తాడు దేవుడు, అణిసివేస్తాడు. నీ జీవితంలో నువ్వు ఎందులో గర్విస్తున్నావు ఒకసారి ఆలోచన చేసుకో, ఒకసారి ఆలోచన చేయి. చాలామంది ఆస్తిని చూసి గర్విస్తారు, పోస్టును చూసి గర్విస్తారు, నీకున్నటువంటి అందాన్ని బట్టి కూడా గర్వించే వాళ్ళు ఉన్నారు తెలుసా. వారికి వారే మురిసిపోతుంటారు అద్దాన్ని చూసుకొని. ఇప్పుడంటే మనకు పెద్ద పెద్ద అద్దాలు వచ్చినాయి. ఇప్పుడంటే మనకి ఇళ్ళల్లో ప్రతి ఇంట్లో ఏమద్దాలు అంటారు వాటిని, డ్రెస్సింగ్ టేబుల్. ఇప్పుడంటే మనం నిలబడితే పై నుంచి కింద మొత్తం చూస్తాం. మా కాలంలో ఒక అమ్మాయి ఉంది మా దగ్గర, చచ్చిపోయారు, అందుకే చెబుతున్నా. అప్పుడేంటి అండి, ఇగో చిన్న చిన్న అద్దాలు ఆ దాసరాల దగ్గర అమ్ముతారే, అద్దాలు, పౌడర్లు, కాటికి బుడ్లని, వాళ్ళ దగ్గర అద్దం తీసుకొని ఈ అమ్మాయి కనపడక ఇటు చూసుకొని తలలు చూసుకొని ఒక్కసారి దువ్విన ఆ తలని ఎన్నిసార్లు జరిచేసిద్దో, అటు చేసి ఇటు చేసి, ఒకసారి పెట్టి మళ్ళీ తీసి సరిగ్గా రాలేదని మళ్ళీ పెట్టి, ఒకసారి పెట్టి మళ్ళీ తుడిచి అటు చేసి ఇటు చేసి ఆఖరికి అద్దాన్నే తిప్పుకుంటుంది. అటు ఇటు అడి తిప్పింది, ఇడి తిప్పింది, అడి తిప్పింది. ఇంత చేస్తే చివరికి ఏడిసి వచ్చి చచ్చిపోయింది. అందాన్ని బట్టి గర్విస్తే, నీ బలాన్ని బట్టి గర్విస్తే, నీకున్నటువంటి ఔశ్వర్యాన్ని బట్టి గర్విస్తే, అందరికంటే నేనే, ఎందులో నువ్వు ఎక్కువ, దేవుడు కొడితే ఒక క్షణం పట్టదు. నా బడాయి ఒకసారి చెబుతాయేనండి. ఎక్సర్సైజ్ చేసేవాళ్ళం నేను మా అన్న. స్తంభాలగూరులో మా ఇంటికాడ పరిగెత్తితే బృందావన్ గార్డెన్, రింగ్ రోడ్, విద్యానగర్ అంతా ఎక్కడ ఆగకుండా స్తంభాలగూరు ట్యాంకీల దాకా మా అన్న, నేను, షారోన్ గారు, ఆనంద్ గారు, ఇంకా కొంతమంది ఉండేవాళ్ళు, అంతా పరిగెత్తుకుంటా వచ్చి అక్కడికి వచ్చి ఆ పబ్లిక్ స్కూల్ యువతల పార్క్ ఉంటే ఆ పార్కులో ఎక్సర్సైజ్ చేసే ఉంటే ఆ ఎక్సర్సైజ్ చేసే దగ్గర బలంగా చేసేవాళ్ళం. ఎక్సర్సైజ్ చేసే అన్నీ మా ఇంట్లో అన్నయ్య తెచ్చిపెట్టాడు. ఎక్సర్సైజ్ చేస్తున్నాం. మా చుట్టుపక్కల, మాది ఎరుకల కాలనే కదా, మా చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి చూస్తూ ఉంటే చూసే కొంది బడ ఎక్కింది ఎవరికైనా కదా. ఎవరైనా చూస్తున్నారు అనుకో, ఎంత ఇంకా మనం రెచ్చిపోతూ ఉంటాం, ఇంకొంచెం రెచ్చిపోతాం. అందరూ అటు ఇటు చూస్తున్నారని అక్కడ ఇసుక బస్తాలు కట్టి ఉంటాయి గుద్దడానికి, అలాగనే ఇంకో కర్ర కట్టి ఉంటుంది అటు ఇటు, దాని మీద యాలబడి తల కిందకేసి ఆ ఇసుక బస్తాలని గుద్దాల. అలా చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే అందరూ చూస్తున్నారని 2 చేతులతో ఎత్తే 70 కిలోల బరువుని నేను ఒక్క చేత్తో ఇట్లా అంటున్నా, అడిగి చూస్తున్నా, ఒక్కసారి నడుము కలక్కమంది పట్టేసింది నడుములో. 2 చేతులతో ఎత్తాల్సిన బరువుని ఒక్క చేత్తో లేపేసరికి బావి దగ్గరకు పోతే 50 అడుగుల లోతులో నుంచి 3 సార్లు లాగితే బిందె బయటికి రావాలి. ఎందుకు? అందరు చూస్తున్నారు. బోరింగ్ కొట్టాలి, నీళ్ళు పంపులకి నీళ్ళు రావు సరిగ్గా, బోరింగ్ పెట్టి కొట్టాలి. ఒక్క చేత్తో 2 తొట్లకు కొడతా ఆపకుండా. ఏ తొట్లు? మీ చిన్న చిన్న తొట్లు కాదు, పెద్ద ఎర్ర తొట్లు ఉన్నాయి చూసారు రౌండి, అవి. బలాన్ని బట్టి గర్విస్తే దేవుడు ఏం చేశాడంటే ఆ 2 చేతులతో ఎత్తేది ఒక్క చేతితో ఎత్తేసరికి నడుము పట్టేసింది, గట్న ఆగిపోయింది. ఏంట్రా చెయ్యి అంటున్నాడు మొన్న, ఇంకెక్కడ చేసేది,
పట్టేసింది, కలక్కమంది. ఏమైంది అంటున్నాడు. నడుములో పట్టింది, చట్టంలో పట్టింది. ఆ పట్టడం 10 సంవత్సరాలు నేను ఇబ్బంది పడ్డా. ఆ తర్వాత నేను క్షమాపణ చెప్పా దేవుడి దగ్గర. ప్రభువా, నా బలాన్ని బట్టి నేను గర్వించానయ్యా. అందరూ మెచ్చుకుంటుంటే అసలు ఇటుకో ఒక్క చేత్తో కొడతాడండి అని వాళ్ళెందుకు పొగిడేవాళ్ళు, వాళ్ళ బిందెలకు కూడా కొడతామని తెలుసుకోకుండా నేను అలా చేసి చివరికి 10 సంవత్సరాలు ఇబ్బంది పడ్డా. ఒక్క క్షణమే దేవుడు తలుచుకుంటే మన బలము, మన ధనము, మన బలము, మన యొక్క అన్నీ ఒక్క క్షణం పట్టదు, ఒక క్షణమే. ఇదివరకు ఒక పాట పాడేవాళ్ళం. చదువులెన్నో చదివున్నా, పదవులెన్నో చేస్తున్నా, విద్య ఉన్నా, బుద్ధి ఉన్నా, జ్ఞానమున్నది సొన్నా, మనులు మాణిక్యములోనా, మేడ మీద్యలు ఎన్నోనా, మదిలో యేసు లేకున్నా, ఏమి ఉన్నా అవి సొన్నా. దేవుడి దగ్గర సరైనటువంటి పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా, దేవునికి నన్ను నేను సమర్పించుకోకుండా లోకములోనే ఉన్నా, లోకంతో ఉంటున్నాను కనుక దేవుడు ఏం చేశాడంటే ఎప్పుడు కోరినా వస్తున్నాడు అనుకుంటున్నాడు. వాక్యాలు చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా, ప్రార్థనకు వెళుతున్నా, కానీ నా గర్వం ఎక్కువైపోయింది. దేవుడు ఏం చేశాడు, ఒక్క క్షణములో అని చేస్తే 10 సంవత్సరాలు ఇబ్బంది పడ్డా. తర్వాత క్షమించమని ప్రభువుని అడిగితే దేవుడు సరి చేశాడు. దేవునికి స్తోత్రం. నువ్వు విడిచిపెట్టడానికి ఇష్టపడట్లా, నీ జీవితాన్ని, లోకాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లా, లోకంలోనే కలిసిపోవాలనుకుంటున్నావు. కారణం ఏమిటి అంటే నీ ధనాన్ని చూసుకొని, నీకున్న ఆస్తిని, అంతస్తులను చూసుకొని, నీ చదువుని బట్టి, నీ హోదాను బట్టి, నీకున్నటువంటి స్థితిని బట్టి నీవు దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నావు. దేవుడు నీకు ఒక ఉన్నత స్థితి ఇస్తే మోకరించడానికి కూడా సిగ్గుపడుతున్నారు తెలుసా. ఇప్పుడు ఎవరికన్నా కొంచెం హోదా పెరిగి కొంచెం స్థితి మారిస్తే దేవుడు, ఇప్పుడు వాళ్ళు మోకరించడానికి ఇష్టపడట్లా, నిలబడి ఇంతే, ఇంకా మోకరించట్లా, మోకాళ్ళ మీద ఉండట్లా. రావడంతో చూసి కుర్చీలు లేవా ఎడా కూర్చోడానికి అని వెళ్ళిపోతున్నారు. కింద కూర్చోడానికి ఇష్టపడరు. నాకు బాగా తెలుసు. నేను సండే స్కూల్ పిల్లవాడిగా ఉన్నప్పుడు మా నాన్నగారు సేవకుడు, మంచి సేవకుడు. చర్చిని ముందు అదంతా ఊడుస్తూ ఉంటాడు. నాన్న చూసే మేము నేర్చుకుంది. హెబ్రోను సహవాసానికి వెళితే అక్కడ ఒక ఆయన బాత్రూములు కడుగుతున్నాడు, ఇన్షర్ట్ చేసుకొని ఉన్నాడు. వినండి అందరూ, ఇన్షర్ట్ చేసుకొని ఉన్నాడు. తెల్లగా ఉన్నాడు, మన అచ్యుత్ బ్రదర్ లాగా చక్కగా ఉన్నాడు. నేను పిల్లడు ఉన్నప్పుడు ఆయన ఇదే వయసులో ఎట్లాగనే ఉన్నాడు, చక్కగా ఇన్షర్ట్ చేసుకొని టై కట్టి బాత్రూములు కడుగుతున్నాడు. ఆయన చర్చి దగ్గర బాత్రూములు కడుగుతున్నాడు. అదే సమయంలో భక్త సింగ్ గారు వచ్చారు. ఆయన మెయిన్ అనమాట. ఆయన మెల్లగా నడుచుకుంటూ వచ్చాడు. ఆయన చూసుకుంటూ వెళ్ళిపోయాడు. అంతే, వద్దని వారించలా ఎవరో. నాన్న అడిగా, నాన్న ఏంటి? ఆయన టై సూటు బూటు వేశాడు, బాత్రూమ్ కడుగుతున్నాడంటే ప్రతి ఒక్కరు దేవుని పని చేయాలి. ఆయన ఎవరో తెలుసా? ఇంజనీర్ గారు అన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, ఎవరైనా సరే మందిరంలోకి వస్తే మనమందరమును ఒకటే. ఉందా నీకు ఆ స్వభావం? పక్కన వాళ్ళు చూస్తే వీళ్ళు మా కింద దేనికి మనకు వస్తారు, ఆఫ్టర్ ఆల్ వీళ్ళు, వాళ్ళంతా మా కింద. చాలామంది స్వభావాలు ఇలాగనే ఉంటాయి. ఎవరికంటే ఎక్కువ కాదు నువ్వు, ఎవరికంటే దేవుడు నిన్ను హెచ్చించలా.
దేవుడు నిన్ను తగిన కాలమందు హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన హస్తం కింద ఒదిగి ఉంటే మనము దేవుడు తగిన కాలమందు మనల్ని హెచ్చిస్తాడు. ఈ కాలేబు అనేటువంటి యవనస్తుడు బలాఢ్యుడు, బలము కలిగిన వాడు, జ్ఞానము కలిగిన వాడు, పరిశుద్ధత కలిగిన వాడు, నైపుణ్యత కలిగిన వాడు, యోగ్యుడు. వచ్చాడు. ఆ 10 మంది మాట్లాడుతున్నారు. 10 మంది మాట్లాడుతుంటే విని చూస్తా వింటున్నాడు. కళ్ళం నీళ్లు గారుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. 10 మంది చెబుతున్న మాటలు అబద్ధాలు చెబుతున్నారు. ఏమని చెబుతున్నారో తెలుసా? మనం ఆ దేశమును గెలవలేము, ఆ మనుషులు మనకంటే బలాఢ్యులు, ఆ మనుషులు మనకంటే యోగ్యులు అంటున్నారు. చూడండి, ఆ 14వ అధ్యాయములో 18వ వచనమా 13:28 చదవండి. సంఖ్యాకాండం. ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారములు కలిగినవి, అవి మిక్కిలి గొప్పవి. అనాకీలను చూశాము, అమాలేకీలు ఉన్నారు. చూడండి, వినండి, దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ వినండి, ఇప్పుడు ఇంకా చదవబాకండి. ఈ వచ్చిన 10 మంది చదువుతున్నారు. వారి పట్టణములు ప్రాకారములు కలిగిన పట్టణాలు, అనాకీలు ఉన్నారు, ఎత్తైనటువంటి ప్రజలు, బలాఢ్యులు, అమాలేకీలు ఉన్నారు, ఫిలిష్తీయులు ఉన్నారు. ఆ రీతిగా చుట్టూ అన్యజాతుల వారు ఉన్నారు. మనం వెళ్ళలేము అని చెబుతూ ఉంటే ప్రజలందరి హృదయాల్లో భయం వేసి ఇప్పుడు వారు అంటున్నారు, మనమందరము వెనుదిరిగి వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు? ఎక్కడికి? వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? ఇశ్రాయేలీయులు చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? ఐగుప్తు నుండి దేవుడు విడిపించి, బానిసత్వం నుండి విడిపించి స్వతంత్రులుగా చేసి ఇప్పుడు ఇంచుమించు 20 సంవత్సరాలు అరణ్యములో వండకుండా ఆహారమును పెట్టి వారికి కష్టం పడకుండా ఆహారాన్ని ఇచ్చి చేస్తే చివరికి ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? మోషే గారు అంటున్నారు, వద్దొద్దు, దేవుడు బలవంతుడు, మనల్ని పంపిస్తాడంటే వీళ్ళందరూ అంటున్నారు, మోషేతో ఏం పని, వదిలే, మనం ఒక నాయకుడిని ఎన్నుకొని మనమందరం ఆ నాయకత్వంలో వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఎలా వెళ్తారు చెప్పండి? దేవుని స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలీయుల ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చేటప్పుడు వారికి ఎర్ర సముద్రం అడ్డం వచ్చిందా రాలేదా? ఎర్ర సముద్రాన్ని చీల్చి దేవుడు వారిని దారి ఇచ్చి పంపించాడు కదా. ఇప్పుడు మరి మరలా వెళ్ళాలంటే ఎవరు ఎర్ర సముద్రాన్ని చీల్చగలరు? వేళలో అంత బలాఢ్యులు ఉన్నారా? పరిశుద్ధత కలిగిన వాళ్ళు ఉన్నారా? దేవుడు మాట్లాడి పంపించేవారు ఉన్నారా? లేరు. అయినా సరే అడవిలోనే అడుక్కు తిందాం కానీ మనం ఆ దేశమునకు వెళ్ళొద్దు అనుకున్నారు. అప్పుడు యెహోషువ, కాలేబులు ఇద్దరు వారి వస్త్రాలని చించుకొని సాగిలపడి బిగ్గరగా ఏడుస్తున్నారు. వారి హృదయములు గాయపరచబడ్డాయి. అయ్యో, చూసింది ఒకటి, వీళ్ళు చెప్పేది ఒకటి. దేవుడు బలాఢ్యుడైతే దేవుని కంటే బలాఢ్యుల మనుషులని వీళ్ళు చూస్తున్నారు, దేవుని బలమును చూడట్లా వీరు అని ఎలుగెత్తి ఏడుస్తూ ఇప్పుడు వారు అంటున్నారు, అయ్యా వినండి, దైవజనుడా, ఇదిగో మేము చూసిన ప్రకారముగా మేము చెబుతున్నాం. ఆ దేశమంతా బలాఢ్యులు ఉన్నారు, ప్రాకారములు కలిగిన పట్టణాలు ఉన్నాయి, కానీ అవన్నీ మన దేవుని దృష్టిలో అల్పమైనవి. దేవుడు మనలను నిశ్చయముగా ఆ దేశంలోనికి ప్రవేశపెట్టును అన్నాడు. దేవునికి స్తోత్రం. నిశ్చయముగా మనం వారిని గెలుస్తాం, నిశ్చయముగా మనం ప్రవేశిస్తాం, నిశ్చయముగా మనం అక్కడ నివసిస్తామని దృఢ నిశ్చయముతో చెప్పారు, నమ్మకత్వంతో చెప్పారు. అది కాలేబు గారి యొక్క విశ్వాసం. అనాకీలు ఉన్నారు, బలాఢ్యులే ఉన్నారు, కానీ దేవుని బలము కింద ఈ బలము దేనికి పనికి రాదు. దేవుడు తలుచుకుంటే ఒక క్షణములో
వారందరినీ నశింపచేయగలడు. మా మాట వినండి, మా మాట వినండి అంటే వారందరంటే వీళ్ళిద్దరినీ రాళ్ళతో కొట్టి చంపుదాం అని లేచారు. చావుకు తెగించి భయము లేకుండా ధైర్యముగా మాట్లాడారు. సరే, వారి మాటను బట్టి దైవజనుడు మోషే గారు కూడా ఆ దేశమునకు వారిని అలాగనే వారికి ఇష్టం లేకపోయినా నడిపించాడు, అక్కడికి తీసుకొచ్చినప్పుడు మోషే గారు అన్నాడు ఆయనతో, ఇంతమంది నీ మీదకి ప్రాణహాని కలిగించి నీ మీదకి లేచిన నువ్వు ధైర్యముగా చూసినట్లుగా చెప్పి ప్రజలను ధైర్యపరిచావు గనక దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు మొట్టమొదటి అడుగు పెట్టావే ఆ స్థలము నీదే అన్నాడు. ఆ స్థలం ఏదో తెలుసా? ఆ స్థలముకు హెబ్రోను అని పేరు. హెబ్రోన్ అనేటువంటి స్థలము యెఫున్నె కుమారుడైన కాలేబు స్వాస్థ్యముగా వచ్చింది. హెబ్రోనులో అనాకీలు ఉన్నారు. హెబ్రోనులో ప్రాకారములు కలిగిన పట్టణములు ఉన్నాయి. హెబ్రోనులో బలాఢ్యులు ఉన్నారు, యుద్ధ వీరులు ఉన్నారు. అదే ప్రాంతమును దేవుడు ఇప్పుడు కాలేబుకి ఇచ్చాడు. కారణం ఏమిటంటే అతడు ప్రవచన నేత్రములతో, దైవికమైన నేత్రములతో చూశాడు, దేవుడి మీద ఆధారపడ్డాడు కనుక అంతటి బలాఢ్యులు ఉన్న నీవు గెలవగలవు, ఇదిగో హెబ్రోను నీదే అన్నాడు. సహోదరి సహోదరులారా, నువ్వు నిజముగా దైవికమైన గుణ లక్షణాలు కలిగి ఉంటే, ఆధ్యాత్మికమైనటువంటి బలము కలిగి ఉంటే నీకు వచ్చే శ్రమలుగా చూడవు, నీకు వచ్చే కష్టాలుగా కనపడవు, నీకు వచ్చే రోగాలుగా కనపడవు. నా అనుభవాన్ని చెప్తున్నాను మీకు. దేవుళ్ళో ఉన్నాం కనుక మమ్మల్ని ఎంతమంది ఎన్ని రకాలుగా పొడిచి నిందించినా ఏది లెక్క చేయను. మేము మాకుండే కష్టాలు ఏది మా దృష్టి కింద రాదు, మాకుండే అనారోగ్యాలు ఏది మేము లెక్క చేయం. కారణం ఏమిటంటే అన్నిటికీ మించి పైన అధికుడైన దేవుడు మా పక్షాన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మా పక్షమున ఉండగా మనం పాట పాడతాంగా, మా పక్షమును నీవు మా పక్షాన ఉన్నావయ్యా, భయమేమీ లేదయ్యా, నాకు భయం లేదు, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమే యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. మైకి తీసుకోండి. మేలానా యేసయ్యా, వేదనలో రోమనలో తోడు ఉన్నావు, కష్టములో నా చెంతనున్నావు, వేదనలో రోదనలో నా తోడు ఉన్నావు, కష్టములో నష్టములో నా చెంతనున్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు మా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా యేసయ్యా. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం. భయం లేదు మనకి. ఏ రోజు మాకున్నటువంటి కష్టాలను చూసి భయపడాలా, నష్టాలను చూసి భయపడాలా, శోధనలు చూసి భయపడాలా, అనారోగ్యాలను బట్టి భయపడాలా.
కారణం ఏంటంటే మాతో ఉన్నవాడు, మాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే బలాఢ్యుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యెఫున్నె కుమారుడైన కాలేబు దేవుని మీద ఆధారపడ్డాడు కనుక అవి అన్నీ కూడా చిన్నవిగా కనపడ్డాయి. అందుకే దైవజనుడు అన్నాడు, అదంతా నీకే పో. హెబ్రోను ఆశీర్వదించబడిన స్థలము. హెబ్రోను అనాది కాలంలోని అబ్రహాం గారు సంచరించిన స్థలం అది. హెబ్రోనులో దావీదు గారు రాజుగా అభిషేకించబడిన స్థలం అది. 7.5 సంవత్సరములు అక్కడ దావీదు గారు దేవుని ఆరాధించాడు. హెబ్రోనులో యాజకులు ఉన్నారు. హెబ్రోనులో మందసం ఉంది, దేవాలయం ఉంది. హెబ్రోను దేవుని ప్రసన్నత కలిగిన స్థలము. ఆ స్థలము ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు నాయకుడు అంటే, కుక్క స్వభావం, నమ్మకత్వం, విశ్వాసము, దేవునిపై అజంచల భక్తి కలిగినటువంటి కాలేబుకు దేవుడిచ్చాడు. ఇది నానా నీవు కూడా ఎలాంటి భక్తి కలిగి ఉంటావా, ఎలాంటి నమ్మకం కలిగి ఉంటావా, ఎలాంటి విశ్వాసం కలిగి ఉంటావా, నీకేది కొరత ఉందో, నీకేది అవసరమో ఎరిగిన దేవుడు సమస్తమును నీకు అనుగ్రహిస్తాడు. ఎవడని నమ్మకం ఉందా, అపనమ్మకం ఉందా? ఎవడని అపనమ్మకం, సమస్తమును ఇస్తాడు దేవుడు. మనము కూడా కాలేబు గారి వలె ఉండాలి. ప్రజలందరూ అబద్ధాలే చెబుతున్నారు. సంఖ్యాకాండం 13:31 వచనంలో అబద్ధాలు బోధించారు. 13:26 అబద్ధాలే చెప్పారు. అలాగనే 13:27 వారు చెప్పిన అబద్ధాలే అన్నీ. శత్రు భుజబలము గొప్పది అని చెప్పారు. మేము వారి దృష్టిలో మిడతల వలె ఉన్నామని చెప్పారు. కానీ కాలేబు గారు చెప్పిన మాట ఏంటంటే, ప్రజలను ధైర్యపరిచారు. దేవుని మహాశక్తిని గూర్చి వారికి చెప్పారు. యెహోవాను నిండు మనస్సుతో వారు ఆశ్రయించారు. ఇప్పుడు చివరిగా ఒక విషయం ఏంటో తెలుసా? యెహోషువ, కాలేబులు ఇద్దరు కూడా ఇద్దరు నాయకులుగా సైన్యాన్ని నడిపించారు. అందరూ వినండి. యెహోషువ, కాలేబులు ఇద్దరు నాయకులుగా అరణ్యములో సైన్యాన్ని నడిపించారు మోషే గారి నాయకత్వంలో. ఇప్పుడు నేను అచ్యుత్ బ్రదర్ ఇద్దరం ఉన్నాం. మేమిద్దరం యోధులుగా అందరం నడిపించాం. దేవుడు ఏం చేశాడంటే యెహోషువని ఎన్నుకున్నాడు. మరలా ఇప్పుడు సహోదరుణ్ణి మోషే గారి తర్వాత వీళ్ళందరికీ నాయకుడు నువ్వేనయ్యా అని అచ్యుత్ బ్రదర్ని నిలబెట్టాడు. ఇప్పుడు మనలో ఎవరైనా మీలో ఎవరైనా ఒక ఇద్దరు ఒక బలమైన పనికి, ఒక బలమైనటువంటి పని నిర్ణయించబడి మీకు అప్పగిస్తే, మీలో ఒకరు ఆ ఇద్దరిలో ఒకరికే ఇచ్చి ఒకరికి ఇవ్వలేదనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది? నేనేం తక్కువ, నేను పనికిరానా, నేనేం పనికిరాను వాడినా, పనికిరాను దాన్నా, వాడికి అట్లాగిచ్చి వానికి ఎలాగిచ్చి నేనెందుకు ఎలాగ ఉండాలి అని అనుకుంటాం. అయితే ఇక్కడ యెహోషువ, కాలేబులు ఇద్దరు సమబుద్ధి కలిగిన వారు, ఇద్దరు బలం కలిగిన వారు, దేవుని మహిమను చూడగలిగిన వారు, ప్రజలను ధైర్యపరచగలిగిన వారు, యుద్ధము చేయగలిగిన వారు. దేవుడు మోషే తర్వాత అంతటి నాయకత్వం యెహోషువకు అప్పగిస్తే, కాలేబు గారు ఇప్పుడు యెహోషువ గారి ఎదుటికి వెళ్ళి, దేవుడు నిన్నెన్నుకున్న నాయకుడివి నీవు, నేను దేవుని దృష్టిలో లేనైనా పర్వాలేదని యెహోషువ ఎదుట సాష్టాంగపడ్డాడండి. దేవుని స్తోత్రం. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దేవుని మనిషివి, దేవుని పక్షాన నిలిచావు నీవు, దేవుని కార్యములను చేయగలిగిన యోగ్యుడిగా దేవుడు నిన్ను గుర్తించాడయ్యా అని ఇందాక మనం చదువుకున్న 14వ అధ్యాయంలో ఇప్పుడు అంటున్నాడు. అయ్యా యెహోషువ గారు
యెహోషువ గ్రంథము 14:6లో ఇప్పుడు యెహోషువ గారి ఎదుట ఈయన విన్నపం చేస్తున్నాడు, బ్రతుకులాడుకుంటున్నాడు. మోషే గారు నన్ను పంపించినప్పుడు 40 సంవత్సరాల వయసులో వెళ్ళాను, ఈరోజు నాకు 85 సంవత్సరాల వయసు. అయినా ఆ రోజు ఉన్న బలము, ఆ రోజు ఉన్న శక్తి ఇప్పటికీ నాలో తగ్గల. ఆ రోజున్న ధైర్యమే ఉంది మరలా నాకు. నేను ఇప్పుడు హెబ్రోనులో అనాయకులు గెలుస్తా, సైన్యాన్ని తీసుకొని వెళ్తానయ్యా, నాకు ఆ ప్రాంతం ఇస్తావా అని బ్రతిమలాడుతున్నాడు. మన ఇద్దరిని పంపించినప్పుడు నేను నిండు మనసుతో యెహోవాను అనుసరించి ప్రజలకు భయపడకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పాను. ఆ రోజు మోషే గారు నాకు వాగ్దానం చేశాడు కదా, అదే ప్రాంతాన్ని ఇవ్వగలవా అని బ్రతిమలాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మందిరములో, దేవుని పనిలో నిన్ను దేనికి ఎన్నుకున్నాడో దేవుడు ఆ పనిలో నమ్మకంగా ఉండు. కుక్కకున్న స్వభావము, విశ్వాసము, నమ్మకత్వం, యజమానుని వెంబడించడం యజమానికి హాని చేయదు. యజమానికి హాని కలిగించాలని ఎవరైనా వస్తే ఏం చేస్తుందంట, వారిని వేటాడిద్ది. చదువుకునేటప్పుడు కొంతమందికి ఒక కథ వచ్చి ఉండొచ్చు, మరి మీకు గుర్తుందో లేదో కానీ, ఒక స్త్రీ ఆ ఇంట్లో ఒక కుక్కపిల్ల పెంచుకుంటుంది. ఆ కుక్కపిల్ల పెద్దదయింది. తన కుమారుణ్ణి స్నానం చేపించి కాటుగా బొట్టుపు అన్నీ పెట్టి ఉయ్యాలో వేసింది. ఆ ఉయ్యాలో మంచం మీద వేసింది నిద్రపోతున్నాడని. ఆ పిల్లోడికి కాపలాగా కుక్క ఉందలే అని చెప్పేసి ఈమె నీళ్లు తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళింది బావికి. నీళ్లు తీసుకొని వస్తూ ఉంటే ఈ కుక్క యజమానురాలికి ఎదురు వెళ్ళింది పరిగెత్తుకుంటూ. ఆ కుక్కను చూస్తే దాని మూతి నిండా రక్తం ఉంది. ఈమెమనుకుంది అంటే, అయ్యో ఈ కుక్క నేను లేనిది చూసి నా పిల్లోని చంపుంటుంది, అందుకే దీన్ని ముఖం నిండా మూతి నిండా రక్తం ఉంది అని ఆ నిండు బిందె కుక్క మీద వేసి చంపేసింది. నా పిల్లోని తినేసింది అనుకొని పరుగున ఇంటికి వచ్చింది. ఇంటికి వస్తే మంచం మీద ఉన్న పిల్లోడు హాయిగా నిద్రపోతున్నాడు. పిల్లోడు నిద్రపోతున్నాడు, మరి నా కుక్క మూతికి రక్తం ఎలా అయింది అని చూస్తే మంచం పక్కనే విష సర్పము, పాము 2-3 ముక్కలై చచ్చిపోయి ఉంది. అంటే కుక్క ఏం చేసింది, పిల్లోడికి హాని కలిగించడానికి వచ్చిన పాముని చంపి, ప్రాణాలకి తెగించి చంపి ఆ వార్త చెప్పడానికి యజమానురాల దగ్గరకు వస్తే ఆమె మిస్అండర్స్టాండ్ చేసుకుంది, అనార్థానికి పోయింది, తొందరపడింది, చంపేసింది. కుక్క తాను ప్రాణానికి తెగించి యజమానులకు మేలు చేసేది. ఈ స్వభావం నీకుందా ప్రియ సహోదరి సహోదరుడా? నీ జీవితంలో నీవు దేవునికి మేలు చేసేవారిగా, సంఘమునికి మేలు చేసేవారిగా, సావుకునికి మేలు చేసేవారిగా, దేవుని స్వార్థ పరిచర్యకు యోగ్యులుగా, పరిశుద్ధులుగా బ్రతకడానికి నిశ్చయించుకున్నావా? ప్రజలందరూ ఎలా ఉన్నా పర్వాలేదు, ప్రజలందరూ ఏమీ మాట్లాడుకున్నా పర్వాలేదు, నీవు దేవునికి ఇష్టడుగా బ్రతకడానికి ఇష్టపడుతున్నావా? నీవే ప్రజల్ని నిరుత్సాహపరిచి, నీవే ప్రజల్ని దేవునికి దూరం చేసి, నీవే ప్రజల్ని లోకంలోనికి నడిపించే వ్యక్తిగా ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడు అంటాడు సొలొమోను. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 17వ వచనంలో అంటాడు, నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడు. నీవు రాయబారిగా ఉండాలి, దేవునికి ప్రజలకు రాయబారిగా ఉండాలి. నమ్మకమైన ఔషధం అంటే, ఔషధం అంటే మందులు, రోగానికి వేసుకునే మందు, అలా ఉండాలి. నమ్మకమైనటువంటి వారిగా ఉండాలి. ఈ నమ్మకత్వాన్ని బట్టి కాలేబు గారు మరలా ఏరుకొని వేగు చూడడానికి వెళ్ళేటప్పుడు ఇతన్నే పంపించాడు మోషే గారు. హాయి పట్టణమును జయించడానికి వేగు చూస్తానికి యెహోషువ నాయకత్వంలో కాలేబు గారినే పంపించాడు. మరలా నువ్వు నమ్మకత్వం కలిగి ఉంటే దేవుడు నీకు బాధ్యత కలిగిన పనులు అప్పగిస్తాడు.
నమ్మకత్వం కలిగి ఉంటే, మనము విశ్వాసము కలిగి ఉంటే దేవుడు ఆ పని కొరకు మనల్ని ఎన్నుకుంటాడు. హెబ్రోనుని కాలేబుకి ఇచ్చినట్లుగా దేవుడు తన స్వాస్థ్యాన్ని మనకిస్తాడు. ఈ హెబ్రోనులోనే ఆశ్రయపురము ఉన్నది. ఆశ్రయపురము. ఎవడైనా పొరపాటుగా ఎవరినైనా చంపితే వాడు తెలియకనే చంపాడు కనుక, అయ్యా నన్ను క్షమించండి నన్ను క్షమించండి అని కేకలు పెట్టుకుంటూ ఈ హెబ్రోనులో ప్రవేశిస్తే ఆశ్రయపురం ఉంది. అతనికి ఎవ్వరూ చంపడానికి వీలు లేదు. దేవుడు ఉన్న స్థలము, మందసం ఉన్న స్థలము, యాజకులు ఉన్న స్థలము, దేవుని ప్రత్యక్షత కలిగిన స్థలము హెబ్రోను, ఆశ్రయపురము అన్నది. మన పక్షాన దేవుడు మనకు ఆశ్రయుడిగా ఉన్నాడు. ఆయనే మనకి ఆశ్రయపురము. దేవునికి స్తోత్రం. ఆయనతో మనం ఉంటే మనకు భయం లేదు. మన ముందు ఆయన ఉంటే మనకు భయం లేదు. మనతో ఆయన ఉంటే మనకిక దిగులు లేదు. కాబట్టి ఇటు ఆశ్రయపురమైన క్రీస్తు ఎడల, సంఘము ఎడల మనము భక్తి కలిగి, విశ్వాసము కలిగి, కాలేబు వంటి దైవ గుణలక్షణములు కలిగి యోధులుగా, యోగ్యులుగా, పరిశుద్ధులుగా బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరం మోకరించండి, కళ్ళు మూసుకోండి.